అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఒక 5 రోజుల్లోన శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈ నలుమూల నుంచి 4 రాష్ట్రాల నుంచి పురికింద్రన భక్తులు లక్షల్లో తరలి వస్తారు కాబట్టి, దర్శనానికి వస్తున్నారు కాబట్టి మనం వాళ్ళకి సదుపాయాలు కల్పించిన బాధ్యత ఇక్కడ ఉండే ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉండే పాలకుల మండలం కానీ వాళ్ళు చూడాల్సింది ఉంది. ఎందుకంటే ఆ దేవునికి పాదయాత్ర నుంచి చాలామంది భక్తులు వస్తారు. వాళ్ళకి డైరెక్ట్ దర్శనాన్ని కల్పించాలని కోరుతున్నాం. ఎందుకంటే మాతో పాటు ఆ డిమాండ్ కల్పించాలి. ఎందుకంటే వాళ్ళు కూడా డైరెక్ట్ పాదయాత్ర చేసిన తర్వాత లైన్లో ఉండడం చాలా ఘోరంగా ఉంటుంది. వాళ్ళు అంత ఓపిక, వాళ్ళకు కష్టం అయిపోతుంది. ఎంత క్యూ లైన్లో ఉండాలంటే వాళ్ళకు ఒక ప్రత్యేకంగా పాదయాత్రని కల్పించే విధంగా వాళ్ళకు ఒక ప్రణాళిక ప్లాన్తో చేసి, ఇప్పుడు మన తిరుపతి దేవస్థానంలో ఎట్లా వాళ్ళకు డైరెక్ట్ దర్శనానికి ఇస్తారో అదేవిధంగా ఉరికింద్రాన్ని కూడా దర్శనం చేయాలని కూడా మేము ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. వికలాంగులకు, మళ్ళీ వయోవృద్ధులైన ఏజ్ ఎక్కువైన వాళ్ళు కూడా వాళ్ళు కూడా ప్రత్యేకంగా దర్శనం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే శ్రావణ మాసంలోనే దర్శనం చేసుకోవాలనేది ప్రతి ఒక్కరు అందరూ కోరుకుంటారు కాబట్టి వాళ్ళకు మనము ప్రత్యేకంగా సదుపాయం కల్పించాలని కోరుతూ, మళ్ళీ అక్కడ ఉండే వసతులు కూడా స్నానాలు చేయడంలో చాలామంది ఇబ్బంది పడి చాలా ఆడవాళ్ళు కానీ, మహిళలు కానీ, చాలామంది చిన్నపిల్లలు కానీ, పెద్దలు కానీ చాలా అవస్థగా, అంటే వాళ్ళకు చాలా దాన్ని ఒక స్నానాల గదులు లేకున్నట్ల ఒక తాత్కాలికంగా స్నానాల గదులు ఏర్పాటు చేయాలా, లేదని లేని పక్షంలో చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు మహిళలకు. మన మహిళలు గౌరవించాల్సింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉండే సబ్ కలెక్టర్ దృష్టి కూడా మేము తీసుకుపోయినాము. ఆయన మంచిగా స్పందించి త్వరలో ఇది కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.